Hello cuties, welcome to Kaburlu with Pooja and welcome back to my channel. ఈ రోజు vlog ఏంటంటే కొద్దిగా స్ట్రెస్ఫుల్ డే అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే కొన్ని రాసుకుని ఉన్న థింగ్స్ టు డూ అని చెప్పేసి నోట్స్లో, సో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ టిక్స్ కొట్టుకుంటూ రావాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు వ్యాలంటైన్స్ డే కదా, అండ్ రేపు క్యాంపింగ్కి వెళ్తున్నాం అనమాట. క్యాంపింగ్ అంటే ఒక 2 days అట్లా వెళ్తున్నాము, అంటే 14 to 16 సండే ఈవినింగ్ వస్తాం మళ్ళీ ఇంటికి. సో క్యాంపింగ్కి వెళ్తున్నాం కాబట్టి కొన్ని ఫుడ్స్ అంటే ఏమేమి తినాలి అని చెప్పేసి కొన్ని రాసుకున్నాను. అవి ఆబ్వియస్గా రెడీ చేసుకోవాలి కదా, ఇంకా వాటి కోసం అనమాట ఈరోజు కొద్దిగా అన్ని సెట్ చేసుకొని లైట్గా ప్యాక్ చేసుకుంటాయి. రోజు రేపు మార్నింగ్ నాకు తెలిసి 11 or 12 మేబీ స్టార్ట్ అవ్వచ్చు, నాకు కూడా తెలియదు, ఇంకా మేము లేసేదాన్ని బట్టి అనమాట. ఇంకొకటి చెప్పాలని అనుకుంటున్నా ఏంటంటే, చాలా మంది వ్లాగ్స్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే అసలు చేయట్లేదు. పక్కన స్టాట్స్ ఇస్తా చూడండి, సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే డెఫినెట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను స్టార్టింగ్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి, ఎందుకంటే అనలిటిక్స్ చూసే చెప్తున్నాను అనమాట. సో యా, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను రాసి పెట్టుకున్నా అన్ని ఏమేమి చెయ్యాలి అనేసి. సో నేను ఒకసారి చూస్తాను ఇంకా ఏం చెయ్యాలి, ఏమైనా మిస్ అయ్యాను అని చెప్పేసి ఒకసారి మొత్తం రాసుకుంటాను, సో దట్ నేను ఏది మిస్ చేయకుండా ఉంటానని చెప్పేసి. అంటే ప్రతిసారి నేను ఇట్లనే రాసుకుంటాను మన నోట్స్లో, సో అదే చేస్తా ఇప్పుడు. సో ఇప్పుడైతే ఫస్ట్ దోశ పిండికి అయితే నానేస్తున్నాను అనమాట. సో 2 daysకి సరిపడా. అండ్ దోశలోకి ఎర్రగారం, అబ్బా క్రేజీ కాంబినేషన్ కదా. ఎంతమందికి ఈ కాంబినేషన్ నచ్చుతుందో కింద కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడైతే బ్యాటర్ రెడీ చేసేద్దాం, నానబెడదాం అన్నీ. సో నేనైతే ఇది 1 cup మెజర్మెంట్ అనమాట. సో ఈ కప్ తోటి 2 glasses రైస్ తీసుకున్నా అండ్ 1 glass మినపప్పు తీసుకుంటున్నా ఇప్పుడు. మినపప్పు తీసుకున్నాక ఈ స్పూన్ తోటి 5 spoons పచ్చనిపప్పు వేస్తున్నా. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ తెలిసిందే మెంతులు. సో ఇప్పుడైతే దోశ పిండి నానేసాను, అయిపోయింది. ఇప్పుడు నైట్ పిండి పెట్టేసి ఇంకా అలా పెట్టేస్తే సో మార్నింగ్ కల్లా ఫర్మెంట్ అయిపోతుంది. సో దోశ పిండి డన్. పవర్ బ్యాంక్స్ చార్జ్ పెట్టాలి, ఒకటి పెట్టాను, ఇంకొకటి పెడతాను తర్వాత. అండ్ నెక్స్ట్ కేక్ రెడీ చేయాలి. తెలుసు కదా ఎందుకు, రేపు వ్యాలంటైన్స్ డే కాబట్టి. అండ్ ఇది సందీప్కి తెలుసు బట్ కేక్ అయితే రేపు చూపిస్తాను. సో కేక్ చేసేద్దాం పదండి. అసలు ఫస్ట్ అన్నీ ఉన్నాయో చెక్ చేసుకోవాలి, నేనేం చూసుకోలేదు అసలు. ఇప్పుడైతే కేక్ రెడీ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే 1/2 cup ఆయిల్, కానీ బటర్ గానే వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసుకుంటున్నా, స్మెల్ లేని ఆయిల్ వేసుకోండి, పీనట్ ఆయిల్ అసలు వాడద్దు. సో నెక్స్ట్ 1/2 cup కర్డ్, ఎక్కువ చల్లగా ఉండకూడదు, నార్మల్ టెంపరేచర్ లో ఉండాలి. నెక్స్ట్ 1/2 cup పాలు, ఇవి కూడా చల్లగా ఉండకూడదు. చల్లగా అంటే మరీ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి వెంటనే పోయకూడదు, కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వచ్చాక అప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక విస్కర్తో బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ రవ్వ, తర్వాత షుగర్. నేనైతే తగ్గించేసుకుంటున్నా, యాక్చువల్లీ 1 cup వేసుకోవాలి బట్ మేము షుగర్ తక్కువ తింటాం కాబట్టి ఇంత వేస్తున్నా. తర్వాత 1/2 cup మైదా, కొద్దిగా బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్. ఇలా జల్లించుకున్నాక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్తో ఇలా కలపాలన్నమాట. సో ఎక్కువ అయితే మిక్స్ చేయొద్దు. మైదా వేసాం కదా, రవ్వ మిక్స్చర్ మైదా కలిసేదాకా జస్ట్ అలా కలిపితే సరిపోద్ది అనమాట. తర్వాత నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుంటున్నా, మీ దగ్గర ఇంకేమైనా ఎసెన్స్ ఉంటే వేసుకోండి. సో చాకో చిప్స్ ఉన్నాయి కదా, ఇవి మైదాలో కొంచెం డస్టింగ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. నేనైతే కొన్ని తీసుకున్నా, మీరు టూటీ ఫ్రూటీ అయినా తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట, ఏది ఉంటే అది వేసేసుకోండి. అండ్ తర్వాత ఇలా నేనైతే కుక్కర్లో చేసేస్తున్నా, కొద్దిగా ఆయిల్ ఇలా తీసుకోండి. సో ఇలా
ఒక గ్రీస్ చేసేది ఉంటుంది, తీసుకొని ఇలా గ్రీస్ చేసాను మొత్తం. తర్వాత మైదా ఇలా వేసుకుని కుక్కర్ లో మనం ఆల్రెడీ ఆయిల్ తో గ్రీస్ చేసుకున్నాం కదా, సో మైదా అంతా అంటేలాగా స్ప్రెడ్ చేసుకుని ఎక్సెస్ మైదా తీసేయాలన్నమాట. అండ్ కేక్ బ్యాటర్ వేసుకుని ఇట్లా లిడ్ పెట్టుకోవాలని. ఆల్రెడీ పాన్ హై ఫ్లేమ్ లో పెట్టి వదిలేసాను ప్రీ హీట్ లాగా. సో ఇప్పుడు కుక్కర్ ఇక్కడ పెట్టేస్తున్నా. పైన ఇది విజిల్ పెట్టద్దు అండ్ గ్యాస్కెట్ కూడా పెట్టకూడదు. ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లో పెడుతున్నా. సో కేక్ కూడా అయిపోయింది, పెట్టేసాను. ఇంకా అది 40 to 50 minutes లో అయిపోతుంది. సో ఈలోపు ఇక్కడ ఉన్న మెస్ అంతా క్లీన్ చేస్తాను, ఒకసారి చూపిస్తా చూడండి. సో ఈ మెస్ అంతా క్లీన్ చేసేద్దాం. సో ఇప్పుడైతే టైం మాకు 1:10 అవుతుంది అనమాట. ఇంకా ఫుడ్ తినలేదు. ఫుడ్ అయితే రెడీ చేస్తాను, అయిపోయింది. సాంబార్ చేశాను. వ్లాగ్ ఏంటంటే తర్వాత వ్లాగ్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఫుడ్ అంతా అయిపోయింది, ఎందుకో వ్లాగ్ చేయబుద్దని, సో అందుకనే స్టార్ట్ చేశాను. సాంబార్ అయితే చేశాను. ఇప్పుడైతే అప్పడాలు చేస్తున్నా. ఇది అయిపోయాక ఇంకా తినేస్తాము. తినేసి ఇంకా మళ్ళీ రెజ్యూమ్ అనమాట నా వర్క్, ఏదైతే థింగ్స్ టు డూ పెట్టుకున్నాను. లంచ్ అయితే తినేసాము అండ్ టు డూ థింగ్స్ రాసి పెట్టుకున్నవి రెజ్యూమ్ చేసేసా అనమాట. సో మార్నింగ్ ఏంటంటే దోశకు నానబెట్టాను కదా, దానికోసం ఎర్రగారం చేస్తున్నా. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట కారం దోశ. సో ఎంత మందికి ఇష్టమో చెప్పండి, ఆయన ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో ఎర్రగారం అయితే చేయడం చాలా ఈజీ అనమాట. సో ఇలా 15 డ్రై చిల్లీస్ హాట్ వాటర్ లో ఒక 10 to 15 minutes వేసుకోవాలి. సో బ్లెండర్ లో 10 గార్లిక్, ఒక్క ఆనియన్ అండ్ నానబెట్టుకున్న చిల్లీస్ వేసేస్తున్నా అండ్ కొద్దిగా సాల్ట్ అనమాట. సో లాస్ట్ లో ఆల్రెడీ నానబెట్టుకున్న చిల్లీస్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కొద్దిగా వేసుకుంటున్నా. సో మొత్తం ఇంకా బ్లెండ్ చేసుకోవడమే, చాలా ఈజీ కదా. సో ట్రై అయితే చేయండి మీరు కూడా, చాలా బాగుంటది. సో నా టు డూ థింగ్స్ లో ఒక్కటైతే టిక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టు డూ థింగ్స్ లో బట్టలు వాషింగ్ వేయాలి. సో ఫస్ట్ ఆ తర్వాత డ్రైయర్ వేసేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వాషింగ్ వేసేస్తున్నా. ఇల్లు వదిలి బయటికి వెళ్తున్నాం అంటే ఇలాంటి పనులు చాలా ఉంటాయి కదా, సో తప్పదు చేసుకోవాలి. నాకేంటంటే బయటికి వెళ్ళి 2 to 3 days తర్వాత ఇంటికి వస్తే పనులు ఏం ఉండకూడదు అనమాట. సో ఇల్లు మొత్తం క్లీన్ గా ఉండాలి, సింక్ ఖాళీగా ఉండాలి. జస్ట్ ఇంకా తిన్నామా, ఒక 2 days రెస్ట్ తీసుకున్నామా అన్నట్టు ఉండాలన్నమాట. అందుకే ఎప్పుడైనా బయటికి వెళ్లే ముందు అంటే ఒక 2 days అయినా గానీ కష్టమైనా ఇలా బట్టలు లాండ్రీకి వేసి కిచెన్ నీట్ గా క్లీన్ చేసుకుని వెళ్తా అనమాట. సో ఎందుకో తెలీదు నాకు కూడా, బట్ ఏమో. సో వ్లాగ్స్ లో కిచెన్ అండ్ రూమ్స్ ఇలా చూసి మా మమ్మీ కూడా షాక్ అయింది అనమాట, ఏంటి ఇంత క్లీన్ గా పెట్టుకుంటుంది ఏంటా అని. బట్ నాకు ఇక్కడికి వచ్చాక కొద్దిగా ఇలా నీట్నెస్ మీద ఇంట్రెస్ట్ పుట్టి నీట్ గా పెట్టుకుంటున్నా అంతే. బట్ బట్టలు ఇంకా వాషింగ్ కేసేసా, ఒక్క 1.5 hour లో అయిపోతాయి అనమాట ఇవి కూడా. తర్వాత ఇంకా డ్రైయర్ కేసేసుకోవడమే. అండ్ తర్వాత రేపు క్యాంపింగ్ వెళ్తున్నాం కదా, సో కుక్ చేసుకోవడానికి ఏమేమి కావాలో అన్ని పెట్టుకుంటున్నా. అండ్ డిస్పోజల్ ప్లేట్స్ అండ్ స్పూన్స్ కూడా పెట్టేసుకుంటున్నా. సో ఏది అయితే మిస్ కాకుండా చూసి ప్యాక్ చేసుకుంటున్నా. అండ్ ఈ పనులు చేసే లోపు కేక్ అయితే బేక్ కూడా అయిపోయింది. సో చాలా చల్లగా కూడా అయిపోయింది అనమాట. సో కేక్ బోర్డ్ తీసుకున్నా, అందులోకి కేక్ ట్రాన్స్ఫర్ చేసేసాను. చాలా మంచిగా బేక్ అయింది కదా. సో నెక్స్ట్ కేక్ ని డెకోర్ చేయడం కోసం 180 grams బేకింగ్ మిల్క్ చాక్లెట్ తీసుకుంటున్నా. మీరు కావాలంటే డైరీ మిల్క్ ప్లెయిన్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు. ఇలా పాన్ లో కొద్దిగా మిల్క్ తీసుకొని అందులో చాక్లెట్ వేసి మెల్ట్ చేసేస్తున్నా. చాక్లెట్ ని మెల్ట్ చేసేసాక కేక్ ని మధ్యలోకి ఇలా కట్ చేస్తున్నా. ఇలా మధ్యలో కట్ చేసాక ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ మిక్స్ ఏదైతే ఉందో అది కొంచెం ఇలా యాడ్ చేస్తున్నా. కేక్ పైన పార్ట్ కూడా పెట్టేసి ఇంకా పైన కూడా చాక్లెట్ స్ప్రెడ్ చేసేయాలి. ఫైనల్ గా అయితే ఇలా చేశాను వాలంటైన్స్ కేక్. ఏదో నాకు వచ్చిన దాంట్లో ఏదో చేసేసాను, బట్ బాగుందా మీరు కామెంట్స్ లో చెప్పండి. కేక్ బాక్స్ అయితే నీట్ గా సెట్ చేసి ఈ కేక్ అందులో పెడుతున్నా. బేకింగ్ చాలా బాగుంటది, నేను ఎప్పుడు చేసినా ఎంజాయ్ చేస్తూ చేస్తా అనమాట. కేక్ బ్యాటర్ మిక్స్ చేస్తున్నప్పుడు ఏం అనిపిదు, బట్ కేక్ బేక్ అయిపోయాక భలే ఉంటది. అంటే నేను చేసిన కేక్ ఇది భలే వచ్చింది కదా అన్నట్టు ఉంటది అనమాట. ఏమో అదొక పిచ్చి ఫీలింగ్ అది. బట్ బేకింగ్ కొత్తగా చేసే వాళ్ళకి నేను చెప్పేది భలే అర్థం అవుతుంది, వాళ్ళు ఇదే ఫీల్ అవుతారేమో. ఇప్పుడైనా పనులు అసలు నా మొహం ఇదంతా పిచ్చిదానిలా ఉన్నా. సో పనులన్నీ ఇప్పుడైనాయి, అన్నీ అంటే అవుతూ ఉన్నాయన్నమాట. టిక్ చేసుకుంటున్నా. ఆల్రెడీ మార్నింగ్ రాసి పెట్టుకున్నా కదా, టిక్ చేసుకుంటున్నా ఏం చేసేసాను అనేసి. కేక్ అయిపోయింది, అంట్లో యుటెన్సిల్స్ అంటే ప్యాన్స్, కుకింగ్ ఏం కావాలి అవన్నీ ప్యాక్ చేసుకున్నా, అయిపోయింది. ఇంకా బ్యాగ్, బట్టలు అవి చేసుకోవాలి 2 days. బట్టలు అంటే పెద్దగా అవసరం లేదు. ఎట్లా అంటే నైట్ డ్రెస్, ఒక పెయిర్ డ్రెస్ అంతే. ఆల్రెడీ ఒకటి వేసుకెళ్తాము, ఇంకొకటి పెట్టుకుంటే ఐ గెస్ మళ్ళీ రావడానికి కూడా కావాలి. సో 2 pair dresses, జస్ట్ 1 pair నైట్ డ్రెస్ చాలు. ఈ 3 పెట్టేసుకుంటాము. బట్ కాసేపు రిలాక్స్ అవుతాను, వల్ల కావట్లేదు. యాక్చువల్లీ ఏమైనా జ్యూస్ మ్యాంగో జ్యూస్ ఉంది ఫ్రిడ్జ్ లో, తాగుతాను. ఫుల్ ఎట్లా అంటే డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అంతా, దాహం వేసేస్తుంది బాగా. ఇక్కడ ఎండ కూడా బాగా ఎక్కువ ఉంది, ఎంత ఏసీ వేసుకున్నా కానీ లోపల 25 ఉంది మాకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుందాము.
యా అదొకటి. తర్వాత వంటకు కావాల్సిన స్పైసెస్ ఉంటాయి కదా, కారం, సాల్ట్, ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. యాక్చువల్లీ నాకు వీడియో ఎడిటింగ్ కూడా ఉంది, మర్చిపోయాను. ఈ వీక్ ఏంటంటే ఒకటే వీడియో పోస్ట్ చేశాను, అది కూడా ఈ రోజే పోస్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియో అట్లీస్ట్ సాటర్డే ఆర్ సండే కైనా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో చూడాలి, ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. సో లెట్స్ గో. రిలాక్స్ అవుతా, అన్ని పనులు అయ్యాక అప్పుడు రిలాక్స్ అవుతా మంచిగా. మార్నింగ్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా, అసలు వాటర్ కూడా సరిగ్గా తాగలేదు. ఎందుకో జ్యూస్ తాగాలని అనిపించింది అనమాట. ఇంకా మ్యాంగో జ్యూస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట, ఎప్పుడు ఉంటుంది ఇంట్లో. సో తాగాలనిపించినప్పుడు కొద్దిగా తాగుతూ ఉంటాను. సో ఇంకా రూమ్ లో కూర్చొని ఇంకా టీవీ చూస్తూ జ్యూస్ తాగుతూ అలాగా ఆసేపు రిలాక్స్ అయ్యాను. ఏదో ఒక పని చేస్తున్నప్పుడు రోబోలా ఏదో చేస్తూ ఉంటాను, బట్ ఒక్కొక్కసారి ఇంక ఇట్లా రిలాక్స్ అయితే ఇంకా అస్సలు లేవబుద్ధి కదా, ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది. అవునా కదా, మీరు చెప్పండి. బట్ మాక్సిమం ఏంటంటే పనులన్నీ కంప్లీట్ అయ్యాకే రిలాక్స్ అవుతాను. బట్ కాసేపు రిలాక్స్ అయ్యాక ఇంకా డిష్ వాషర్ లో ఉన్నవి తీసేసాను. సో సర్దేస్తున్నా మొత్తము. ఇంకా తర్వాత ఇంకా సింక్ లో ఉన్నవి కూడా డిష్ వాషర్ లో పెడుతున్నా. ఇప్పుడు డిష్ వాషర్లో ఏంటంటే డిష్ వాషింగ్ కి టాబ్లెట్స్ ఉంటాయి, అంటే చిన్న పాట్స్ లాగా ఉంటాయి. సో పెట్టేసి ఇంకో ఆన్ చేసేయడమే అనమాట. సో 2 hours 50 minutes పెడుతున్నా. సో మంచిగా ఇంకా వాష్ అయిపోతాయి. ఇందాక బట్టలు వాషింగ్ వేసా కదా, వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు బట్టలు నెక్స్ట్ డ్రయర్ లో వేస్తున్నా. సో డ్రయర్ లో మేబీ 1 hour లో అయిపోతాయి. కింద వాషింగ్ మిషన్, పైన డ్రయర్ పెట్టాము, అంటే ఇట్లా స్టాక్ చేసాం అన్నమాట. సో రోజు ఈవినింగ్ 5 to 5:30 మధ్యలో పక్కా చెట్లకు నీళ్లు పోస్తాను, అస్సలు మిస్ చేయను అనమాట. స్టార్టింగ్ ఏంటంటే టైం అటు ఇటు అయ్యేది, ఒక్కొక్కసారి మిస్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం చాలా అలవాటు అయిపోయింది అనమాట, ఒక టైంకి వాటర్ పోయడము. సో మిస్ అయితే అస్సలు అవ్వదు. ఒక్కరోజు వాటర్ పోయకపోయినా అసలు ఆకులన్నీ డ్రై అయిపోయి వాడిపోయినట్టు అయిపోతాయి అనమాట. అసలు చాలా హీట్ ఉంది ఇక్కడ సమ్మర్ లో. సో వీడియో పోస్ట్ చేయాలి, వీక్లీ 2 long వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా నేనైతే. అందుకని ఇంకా ఎడిటింగ్ చేసుకుంటున్నా. ఈ వ్లాగ్ లో అయితే ఓన్లీ నేను మాత్రమే కనిపిస్తుంది, సందీప్ కనపడ్డు. ఎందుకంటే నా వర్క్స్ లో నేను ఉంటాను, సందీప్ వర్క్స్ లో సందీప్ ఉంటాడు. ఇంకా నేనైతే ఒక్కసారి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా స్ట్రైట్ 4 to 5 hours ఇంకా ఎక్కువ పడుతుంది కూర్చుంటే. సో చాలా సేపు పట్టేస్తుంది అనమాట. ఎడిటింగ్ అయ్యాక ఇంకా మార్నింగ్ నానబెట్టుకున్నాం కదా దోస పిండికి, సో అది వేసేయాలి ఇప్పుడు. సో నేనైతే బ్లెండర్ లోనే వేసేస్తాను. సో ఇద్దరమే కదా, చాలా కొద్దిగానే వేసుకుంటా దోశకి. నాకు ఇదే కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఈ ప్రాసెస్. సో ఇట్లా 2 batches లో వేసేసుకుంటున్నా పిండి అయితే బ్లెండ్ అయ్యాక ఇలా చేత్తో మిక్స్ చేస్తా ఒక 3 minutes అట్లా. సో పిండి అయితే రెడీ అయిపోయింది. దీన్ని నైట్ అంతా ఇంకా బయట పెట్టేస్తా. సో ఫర్మెంట్ అయిపోతుంది మార్నింగ్ కి మంచిగా. అమ్మయ్య, ఇంకా ఇదే లాస్ట్ పని అనమాట. బట్టలు డ్రయర్ కేసాం కదా, అవి కూడా డ్రై అయిపోయాయి. సో అవి లాండ్రీ బ్యాగ్ లో వేసుకుని రూమ్ లోకి పెట్టేసి ఇంకా బట్టలు మడత పెట్టేస్తాను కూర్చుని. ఈ రోజైతే ఎంత స్ట్రెస్ఫుల్ అంటే అసలు చాలా అలసిపోయా అనమాట. నేనైతే బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా మార్నింగ్ నుంచి. ఇంకా ఉంది, బట్టలు ప్యాక్ చేసుకోవాలి, ఇంకా రేపు మార్నింగ్ చేస్తాను. ఇంకా అస్సలు ఓపిక లేదనమాట నాకైతే. నా పని అయిపోయింది. ప్రాపర్ అవుట్రో కూడా తీసుకోలేకపోయాను, అంత అలసిపోయాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. ఇక్కడ దాకా చూసారు కదా, అయితే వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో సందీప్ కి వ్యాలంటైన్స్ డే కాబట్టి చిన్న చిన్న సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేశాను. డెఫినెట్లీ ఆ వ్లాగ్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.